నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఈ జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x equal to 1 by 1 plus x square, and hence find Fourier sine transform of f of x equal to x by 1 plus x square. చూడండి జాగ్రత్తగా ప్రాబ్లం. ఫస్ట్ ఇదాము ఫోరియర్ కొసైన్ ఫంక్షన్ వచ్చేసరికి 1 by 1 plus x square. సెకండ్ ఇదాము ఫోరియర్ సైన్ ఫంక్షన్ వచ్చేసరికి x by 1 plus x square. సొల్యూషన్. నేను ఫస్ట్ది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నా. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ దీని ఫార్ములా ఏంటి? ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 1 by 1 plus x square చేస్తాం. డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 by 1 plus x square cos px dx. దిస్ ఈజ్ ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ cos px by 1 plus x square dx. ఇదంతా ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి దీని నుంచి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి. సేమ్ ప్రాసెస్ ఏం మారదు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు పితో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిపి ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ బై 1 plus x square dx. ఈ లోపలికి వెళ్తే డి కాస్త డో అవుతుంది. 1 by 1 plus x square పక్కన పెడదాం. డో బై డో పి ఆఫ్ కాస్ పిఎక్స్. కాస్ అంటే మైనస్ వచ్చింది. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1 by 1 plus x square మైనస్ సైన్ పిఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. నేనేం చేస్తున్నానంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ మైనస్ని బయట రాసుకుంటున్నాను. ఈ ఎక్స్ బై 1 plus x square సైన్ పిఎక్స్ డిఎక్స్. న్యూమరేటర్ డినామినేటర్ ఒక ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాయి. ఎందుకు మల్టిప్లై చేస్తున్నా అంటే డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంటే మనం ఇంటిగ్రేట్ సపరేట్ చేయొచ్చు. అందుకోసం ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ 1 plus x square సైన్ పిఎక్స్ డిఎక్స్. దీనికి ఏం చేస్తున్నాను అంటే 0 to ఇన్ఫినిటీ ఒక 1 యాడ్ చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ ఇంటూ 1 plus x square సైన్ పిఎక్స్ డిఎక్స్ ఇంతవరకు బ్రాకెట్. ఈ వాల్యూ బై ఈ వాల్యూ సపరేట్ చేస్తాం. 0 to ఇన్ఫినిటీ 1 plus x square బై ఎక్స్ ఇంటూ 1 plus x square సైన్ పిఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 to ఇన్ఫినిటీ సైన్ పిఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1 plus x square dx. ఈ 1 plus x square క్యాన్సిల్ అంటే మనకు మిగిలిన వాల్యూ 0 to ఇన్ఫినిటీ సైన్ పిఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ మిగిలింది. రెండో కండిషను 0 to ఇన్ఫినిటీ సైన్ పిఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1 plus x square డిఎక్స్ మిగిలింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. లెఫ్ట్ సైడ్ డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే నేను మీకు ఒక కండిషన్ పైన చేసి చూపించాను. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ ఏపీ బై ఏ డిపి ఈక్వల్ టు మైనస్ పై బై 2. మీరు చెక్ చేసుకోండి, ఒక కండిషన్ ప్రూవ్ చేశాను. అంటే ఈ ప్లేస్లో మనం ఓన్లీ పై బై 2 ప్లస్ పై బై 2, ఈ ప్లేస్లో పై బై 2 రాసుకుంటున్నా. ప్లస్ 0 to ఇన్ఫినిటీ సైన్ పిఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1 plus x square డిఎక్స్. ఈక్వేషన్ 1 దీన్ని తీసుకుందాం. అంటే డి బై డిపి ఆఫ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూ తీసుకుందాం. ఇంకా ఇంతటితో మనకు కావాలా
నాకు ఇంకా వాల్యూస్ కావాలి, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి. దీనికి ముందు ఇంకొంచెం కండిషన్స్ అప్లై చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు పి అంటే డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది 0, మీ లోపలికి తీసుకెళ్తున్నా 0 to ఇన్ఫినిటీ ఒకేసారి నేను రాస్తున్నాను. 1/x ఇంటూ 1+x² డో బై డో పి ఆఫ్ సైన్ పిఎక్స్ డిఎక్స్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1/x ఇంటూ 1+x² సైన్కి కాస్ పిఎక్స్ వచ్చింది ఇంటూ ఎక్స్ వచ్చింది డిఎక్స్, ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ బై 1+x² డిఎక్స్. ఇదంతా డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే ఈ ప్లేస్లో మనమే రాసుకోవచ్చు, గివెన్ స్టార్టింగ్లో రాసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా, డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే డి స్క్వేర్ మైనస్ 1, ఎందుకని డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్కి సమానం. సో ఇంటూ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ డి స్క్వేర్ మైనస్ 1 ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి మనం ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చు. అంటే ది ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎం స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1, ఎం ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. Therefore, general solution is fc కాబట్టి ఫంక్షన్ fc ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు c1 e పవర్ p ప్లస్ c2 e పవర్ మైనస్ p. ఇది మనకి వచ్చిన జనరల్. దీన్ని డిఫరెన్షియేట్ చేశాను అనుకో, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు p చేస్తే d బై డిపి ఆఫ్ fc ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ p అంటే ఈ పవర్ p, దీనికి మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ వచ్చింది ఈ పవర్ మైనస్ p. ఇది ఈక్వేషన్ 2 తీసుకుందాం, ఇది ఈక్వేషన్ 3గా తీసుకుందాం. పుట్ p ఈక్వల్ టు 0 ఇన్ 2 అండ్ 3 ఏమవుతుంది, 2లో తీసుకుంటే c1 ప్లస్ c2 ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందాక పైన ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చిందంటే ఒక కండిషను π/2 వచ్చింది. పుట్ p ఈక్వల్ టు 2 తీసుకుంటే π/2. ఈ కండిషన్ క్లారిటీగా ఉందా? 2లో p ప్లస్లో ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటి ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఇక్కడ ఉంది ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ కండిషను. చూడండి, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో ఇంకా మీకు క్లారిటీగా రాస్తా చూడండి. ఇది కూడా నేను కొట్టేస్తున్నాను. నేనేం రాసుకుంటున్నానంటే నౌ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ బై 1+x² gx. పుట్ p ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ కాస్ 0 బై 1+x² dx ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 1/1+x² dx అంటే tan ఇన్వర్స్ ఎక్స్ 0 to ఇన్ఫినిటీ లిమిట్ అప్లై చేస్తే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ 0, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే π/2, దిస్ ఈజ్ ఈక్వల్ π/2. దేర్ఫోర్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు π/2. ఇప్పుడు చేద్దాం చూడండి, పుట్ p ఈక్వల్ టు 0 ఇన్ 2, దట్ ఇంప్లైజ్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు c1 e పవర్ 0, c2 e పవర్ 0 అంటే దిస్ ఈజ్ ఇంప్లైజ్ c1 ఈ ప్లేస్లో c2 వచ్చింది, ఈ ప్లేస్లో మనకి π/2 వచ్చింది. ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాము, ఈక్వేషన్ 3లో కూడా రాస్తున్నాం. ఈక్వేషన్ 3 రాసే ముందు మళ్ళీ మన దగ్గర ఏముంది, డి బై డిసి ఆఫ్ ఈక్వేషన్ 1 ఉంది. పుట్ p ఈక్వల్ టు 0, p ఈక్వల్ టు 0 ఇన్ 1 అండ్ 3. 1లో ఏముంది, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ π/2 ప్లస్ 0 రెండో పార్టు 1లో. 3 వచ్చేసరికి అండ్ 3లో వచ్చేసరికి c1 మైనస్ c2 ఈక్వల్ టు ఎఫ్సి ఆఫ్ క్యాపిటల్ ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే c1 మైనస్ c2 ఈక్వల్ టు మైనస్ π/2. దేని నుంచి పైన రాసుకున్నాం, ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే
ఇక్కడ -π/2 ఇక్కడికి వచ్చింది. ఈక్వేషన్ 4 and 5 సాల్వ్ 4 and 5. c1 plus c2 equal to π/2, c1 minus c2 equal to -π/2. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఈ రెండు క్యాన్సిల్ చేస్తే c1 ఈక్వల్ టు 0 అండ్ c2 ఈక్వల్ టు మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే π/2. ఇంక ఈ సాల్వ్ నేను క్లియర్గా రాయట్లేదు. దేర్ ఫోర్ మన ఈక్వేషన్ మనం టోటల్గా 3కి వస్తాము. దేర్ ఫోర్ 3 ఇంప్లైస్ ఎక్కడ మంది కండిషను 3 కాదు 2 ఇంప్లైస్. దేర్ ఫోర్ 2 ఇంప్లైస్ fc ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు c1 అంటే 0 ప్లస్ c2 అంటే π/2 e పవర్ -p అంటే fc ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు π/2 e పవర్ -p. ఇది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్. సో దీని నుంచి నేనేం చేస్తున్నానంటే సెకండ్ పార్ట్ తీసుకుంటున్నా. సెకండ్ పార్ట్ ఏమి అడిగాడు, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అడిగాడు. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x/1 + x² అంటే fs ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ f ఆఫ్ ఎక్స్ సైన్ px dx. దిస్ ఈజ్ ఈక్వల్ 0 to ∞. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు వచ్చిన ఫంక్షన్ ఎంత, x/1 + x² సైన్ px dx. ఇది fs ఆఫ్ f ఆఫ్ x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు p అంటే d/dp ఆఫ్ fs ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ x/1 + x² ∂/∂p ఆఫ్ సైన్ px. సైన్కి డిఫరెన్సియేషన్ ఎంత అవుతుందంటే ఇంటిగ్రల్ 0 to ∞ x/1 + x ఇంటూ కాస్ px అవుతుంది dx. 0 to ∞ x ప్లేస్లో x²/1 + x² కాస్ px dx అవుతుంది. 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 1 + x² - 1/1 + x² కాస్ px dx. దిస్ ఈజ్ ఈక్వల్ 0 to ∞ 1 + x²/1 + x² కాస్ px dx మైనస్ ఇంటిగ్రల్ 0 to ∞ 1/1 + x² కాస్ px dx. ఇది టోటల్ 0. మీరు ట్రై చేయండి. e పవర్ 0x 1 దగ్గర రాసుకుని టోటల్ లిమిట్స్ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేసి 0. ఇది fc ఆఫ్ f ఆఫ్ x. fc ఆఫ్ f ఆఫ్ x అంటే మనకు పైన కనుక్కున్నాం కదా, ఎంత ఉంది ఇక్కడ fc ఆఫ్ f ఆఫ్ x అంటే π/2 e పవర్ -p అంటే fc π/2 e పవర్ -p. ఇదంతా ఏంటి, fs ఆఫ్ f ఆఫ్ x ముందు d/dp. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు p. అప్పుడు d/dp క్యాన్సిల్ అవుతుంది, మనకి fs కావాలి కాబట్టి fs ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు -π/2 ఇంటిగ్రల్ e పవర్ -p dp -π/2 e పవర్ -p/-1 అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోయి fs ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు π/2 e పవర్ -p. దిస్ ఈజ్ ఫోరియర్ సైన్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను. ప్రాబ్లం నెంబర్ 13th ప్రాబ్లం. ఫైండ్ ఫోరియర్ కొసైన్ అండ్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power -ax a greater than 0 and hence deduce the inversion formula. ఇన్వర్షన్ ఫార్ములా దీన్ని ఇంకోలాగా అడగొచ్చు. deduce the integrals, first one 0 to ∞ cos px/a² + p² dp. Number 2 integral 0 to ∞ p sin px/a² + p² dp. దీనికోసం ఫస్ట్ నేను
ఫోరియర్ కొసైన్ చేస్తున్నాను నేను. సొల్యూషన్ గివెన్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఇప్పుడు ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సి రాసామంటే అర్థం కొసైన్ అని అర్థం. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్ అంటే 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్. దీని డైరెక్ట్ ఫార్ములా, ఇంకా నేను ఫార్ములా ఎక్స్టెన్షన్ నేను చేయట్లా, దీని డైరెక్ట్ ఫార్ములా ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇది ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అండ్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కనుక్కుంటున్నాను నేను. 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ పిఎక్స్. కాస్కి అయితేనేమో ఏ వచ్చింది, సైన్కి అయితేనేమో పి వచ్చింది న్యూమరేటర్. పి బై డినామినేటర్ రెండింటికి ఒకటి, పి బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. ఇప్పుడు ఈక్వేషన్ 1 చేస్తున్నాను నేను. 1లో చూడండి, నౌ బై ద ఇన్వర్షన్ ఫార్ములా, బై ద ఇన్వర్షన్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్సి ఆఫ్ ఇదంతా ఎఫ్ ఆఫ్ పి అనుకోండి, ఎఫ్సి ఆఫ్ పి అంటే ఎఫ్సి ఆఫ్ పి కాస్ పిఎక్స్ డిఎక్స్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2 by pi 0 to ఇన్ఫినిటీ ఎఫ్సి ఆఫ్ పి అంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ కాస్ పిఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన దగ్గర ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఉంది కదా, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇక్కడే రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్. మరి ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ 2a బై పై ఇంటిగ్రల్ మనకు అనుకోవాల్సింది ఏంది ఒకసారి చూడండి. 0 to ఇన్ఫినిటీ కాస్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్. 0 to ఇన్ఫినిటీ నేను ఈ పార్ట్ ముందు రాసుకుంటున్నాను, కాస్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ డిఎక్స్ అంతే రాసుకుంటున్నా. 2a బై పై ఇటువైపు తీసుకొస్తున్నా, ఏ పై బై 2a ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఇది మనకు వచ్చిన ఫస్ట్ ఆన్సర్. రెండో ఆన్సర్ కూడా దీనికి ఇంటిగ్రేషన్లు ఇంకేం ఉండవు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. రెండో ఆన్సర్ కూడా చూడండి. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి బై ద ఇన్వర్షన్ ఫార్ములా, ఇన్వర్షన్ ఫోరియర్ సైన్ ఫార్ములా, ఫోరియర్ సైన్ ఫార్ములా ఇందాకటిది బై ద ఇన్వర్షన్ ఫోరియర్ కొసైన్ ఫార్ములా ఇందాకటిది. ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 by pi 0 to ఇన్ఫినిటీ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ 2 by pi 0 to ఇన్ఫినిటీ. ఈ వాల్యూ మనకు పి బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ సైన్ పిఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ పి ఇంటూ సైన్ పిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే పై బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్. ఇది సెకండ్ పాయింట్. ఈ రెండు కంటిన్యూషన్ జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను.